దీపావళి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 28 నుండి నవంబర్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన విన్యాసాలు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ 2 టాపిక్స్ కూడా ఎక్సర్సైజెస్ గురించి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన లాస్ట్ 6 months నుండి లేదా 1 year నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. వాటి నుండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. అలాంటి టాపిక్స్ని ఉదాహరణగా తీసుకుంటే వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న రిపోర్ట్స్, ర్యాంకింగ్స్, ఇండిసెస్ వీటికి సంబంధించి కానివ్వండి, GI ట్యాగ్ సంబంధిత అంశాలపై కానివ్వండి, యునెస్కో సంబంధిత అంశాలు, IIT రిలేటెడ్ టాపిక్స్, వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన లేదా ఏదైనా వివాదాస్పదంగా వార్తలు నిలిచిన ప్రాంతాలే కానివ్వండి, వీటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టండి. అలాంటి టాపిక్స్ అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. మన CA 360 కోర్సులో అవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన ఒక విన్యాసం, ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆ విన్యాసం యొక్క పేరేంటో చూడాలి. సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొనడం జరుగుతుంది, హౌ మెనీ కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వచ్చేసి ఆ దేశాల పేర్లు ఏంటి, ఆ దేశాల పేర్లు మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం. నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఏ దళానికి సంబంధించింది. మరి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే విన్యాసము సైనికులకు సంబంధించి లేదా ఆర్మీకి సంబంధించిందా, వైమానిక దళానికి సంబంధించిందా, లేదా నేవీకి సంబంధించిందా చూడాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు ఈ సంవత్సరం జరుగుతున్న ఈ విన్యాసము ఎన్నవ ఎడిషన్ మరియు మొదటిసారి ఈ విన్యాసం చరిత్రలో ఎప్పుడు ప్రారంభమవడం జరిగింది. సో ఈ పాయింట్స్ని ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనం ఏ పోటీ పరీక్షలైనా కూడా ఎక్సర్సైజ్ రిలేటెడ్గా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేసే పొజిషన్లో ఉంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన విన్యాసం పేరు, ఇక టాపిక్ని డిస్కస్ చేద్దాం. వజ్రప్రహార్ ఎక్సర్సైజ్ వజ్రప్రహార్. సో ఇటీవల వార్తలు నిలిచిన విన్యాసం వజ్రప్రహార్ విన్యాసం. ఎన్ని దేశాలకి సంబంధించింది అంటే 2 దేశాలకి సంబంధించింది. ఏంటి ఆ దేశాలంటే భారత్, అమెరికా. సో 3 పాయింట్స్ అయిపోయినాయి, ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే ఆర్మీకి సంబంధించింది, ఆర్మీ. మరి ఈ సంవత్సరం జరుగుతున్న ఈ విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటంటే అమెరికా. మరి ఈ సంవత్సరం జరుగుతున్న వజ్రప్రహార్ విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంటే 15వ ఎడిషన్. మరి చరిత్రలో మొదటిసారి వజ్రప్రహార్ పేరుతో విన్యాసం ఎప్పుడు ప్రారంభమైందంటే 2010 అయిపోయింది. సో ఈ పాయింట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ట్యాబ్లర్ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే సులభంగా ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక విన్యాసం గురించి ఈ పాయింట్స్ మరియు మిస్లీనియస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు తీసుకుంటే నావల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయనుకోండి, హార్బర్ ఫేజ్, సీ ఫేజ్, వీటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, సింపుల్గా ఒక సింగిల్ లైన్లో ఇలాగ చూడండి. ఇటీవల వార్తలు నిలిచిన వజ్రప్రహార్ అనే ఒక విన్యాసము భారత్, అమెరికా 2 దేశాలకి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము.
ఈ సంవత్సరం విన్యాసానికి అమెరికా ఆతిథ్యం ఇస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఇండియా ఆతిథ్యం ఇస్తుంది అన్నట్టు. ఆల్టర్నేటివ్గా ఒక్కొక్క కంట్రీ పార్టిసిపెంట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళు హోస్ట్గా ఉంటారు. సరిపోయింది. ఓకేనా. సో November 2 నిన్నటి రోజున ప్రారంభమైంది. మనం అబ్జర్వ్ చేస్తే 22 November వరకు జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇడాహో యుఎస్ఏలో ఈ విన్యాసం అనేది ప్రారంభం కావడం జరిగింది. గుర్తుంచుకోండి, 2010 నుండి వజ్రప్రహార్ పేరుతో విన్యాసం అనేది మనం ఎవ్రీ ఇయర్ కూడా చూస్తున్నాం. 2010, 2024. సో 15th ఎడిషన్. ఎనఫ్. ఓకేనా. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే అవకాశాన్ని చూడండి. ఓకేనా. మనం అబ్జర్వ్ చేస్తే యుద్ధ అభ్యాస్ September 2024లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక విన్యాసము. సో వార్తలు నిలిచిన విన్యాసం పేరేంటి? గరుడ శక్తి. విన్యాసం పేరు గరుడ శక్తి. ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్? 2 దేశాలు పార్టిసిపెంట్స్. ఏంటి ఆ దేశాలంటే భారత్, ఇండోనేషియా దేశాలు పార్టిసిపెంట్స్. నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాలు ఎవరికి సంబంధించింది అంటే ఆర్మీ సైనికులకి సంబంధించింది. నెక్స్ట్ ఈ సంవత్సరం జరుగుతున్న గరుడ శక్తి విన్యాసం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఈసారి ఇండోనేషియా ఆతిథ్యంలో ప్రారంభమైంది. గుర్తుంచుకోండి, November 1 రోజున ప్రారంభమైంది, November 12 వరకు జరుగుతుంది. మరి గరుడ శక్తి పేరుతో మొదటిసారి విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2012లో ప్రారంభమైంది. మరి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషన్ అడగవచ్చు? 9th ఎడిషన్, 9వ ఎడిషన్. సింపుల్ అయిపోయింది. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏదైతే చెప్పానో అవే పాయింట్స్ ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి మనం చూడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏదైనా ఒక టాపిక్ని సింప్లిఫై చేస్తూ చదవండి. ఇంకా కూడా ఇవి గుర్తుండవు. ఏం చేయాలి? మీకు నేను CA 360 కోర్సులో లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాను. ఏ విధంగా ట్యాబ్లర్ ఫామ్లో జస్ట్ ఒక 30-40 ఎక్సర్సైజెస్ ఉంటాయి 1 ఇయర్లో న్యూస్లో. వాటన్నిటిని కూడా ఇదే ఫార్మాట్లో సింపుల్గా ట్యాబ్లర్ ఫామ్లో రాసేసుకొని చదవండి. సో CA 360 కోర్స్ సబ్స్క్రైబర్స్కి అయితే రెగ్యులర్గా మీకు నేను వార్తలు నిలిచిన విన్యాసాలు అన్నిటి గురించి కూడా ఈ పాయింట్స్ అన్ని కవర్ చేసేస్తున్నాను. ఓకేనా. సో అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ డేటా అంతా కూడా మీకు PIB సోర్స్ నుండి చెప్పడం జరిగింది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో టాపిక్స్ నుండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి మీకు. అందుకోసమే ఎటువంటి ప్రామిస్ చేయకుండానే CA 360లో జనవరి మంత్ నుండి ప్రజెంట్ వరకు ప్రతి నెలకు సంబంధించిన వీడియోస్ ఇచ్చాను. రీడబుల్ ఫార్మాట్లో PDF కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాతావరణ మార్పులతో 25% మేర GDP క్షీణిస్తోందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటాం, మాండోలియాంగ్ లేదా మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకు రీసెంట్గా నివేదిక ఇచ్చింది. గుర్తుంచుకోండి, 2070 నాటికి భారత్ 0.5% GDP క్షీణిస్తుందట. జస్ట్ బికాజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. మనం ఏవైతే ఎమిషన్స్ ఉన్నాయో, ఎమిషన్స్ కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది. దీని ద్వారా క్లైమేట్ చేంజ్, ఇవన్నీ కూడా పర్యవసానము. కొన్ని ప్రాంతాల్లోకి వాటర్ రావడం లేదా కొన్ని ప్రాంతాలు సింక్ అయిపోతున్నాయి కూడా. సో ఇదన్నీ చూడండి, గ్లాషియర్స్ కరిగిపోతున్నాయి దీని ద్వారా. సో వాతావరణ మార్పులతో భారత GDPకి 2070 నాటికి 24.7% నష్టం వాటిల్లొచ్చని ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ నష్టం 16.9% ఉండొచ్చని ప్రాథమిక అంచనా కూడా. పెరుగుతున్న సముద్ర మట్టాలు, తరిగిపోతున్న కార్మిక ఉత్పాదకతలు ఈ నష్టానికి ప్రధాన కారణాలుగా ఉన్నట్టుగా పేర్కొంది. తక్కువ ఆదాయ, దుర్బల ఆర్థిక వ్యవస్థలపై వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించింది ADB. 2070 నాటికి తీర ప్రాంతాల్లో వరదల వల్ల ఈ ప్రాంతంలోని 30 కోట్ల మంది ప్రమాదంలో పడతారని, కోట్లాది రూపాయల తీర ప్రాంత ఆస్తులు దెబ్బతినవచ్చని చెప్పింది. 2000 నాటి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారంలో అభివృద్ధి చెందుతున్న ఆసియా వాటా ఎక్కువగా ఉందని ADB రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో వార్తల్లో నిలుస్తున్న నివేదికలు, అందులో కూడా అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు రిలీజ్ చేసే నివేదికలు ఏవైతే ఉంటాయో అందులోని గణాంకాలు ఏవైతే ఉంటే మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని ఏ పేరుతో డిస్కస్ చేస్తున్నాం? సూపర్లేటివ్స్. సో ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలోనే మొట్టమొదటి IGBC సర్టిఫికేషన్ పొందిన జూలాజికల్ పార్క్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. జూలాజికల్ పార్క్, జూ పార్క్. సో వన్యప్రాణులకు సంబంధించిన సంరక్షణ కేంద్రం అని చెప్పొచ్చు. IGBC అంటే ఏంటంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. సో ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీ లేదంటే పర్యావరణానికి అనుకూలంగా, సస్టైనబుల్గా
నిర్మాణాలు నిర్మించేవారు కానివ్వండి, సంరక్షణ తీసుకునే వారికి కానీ ఈ సర్టిఫికేషన్ వస్తుంది. ఐజీబీసీ సర్టిఫికేషన్ టు రైల్వే స్టేషన్స్ ఇటువంటి మనం వింటూనే ఉన్నాం కదా, అలాగా. సో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సర్టిఫికేషన్ పొందిన భారతదేశంలోనే మొట్టమొదటి జూలాజికల్ పార్క్ ఏంటి అంటారు? దుర్గేష్ అరణ్య. సో దుర్గేష్ అరణ్య పేరు గుర్తుంచుకోండి, దుర్గేష్ అరణ్య. ఈ దుర్గేష్ అరణ్య జూలాజికల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది కదా, అక్కడ ఉంది. సో ఇక్కడ ఎందుకు ఇది వచ్చిందంటే సస్టైనబుల్ ఎకో ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసినందుకు గాను, వాతావరణానికి సంబంధించి సంరక్షణ చర్యలు తీసుకొని వన్యప్రాణులను సంరక్షిస్తున్నందుకు గాను ఐజీబీసీ సర్టిఫికేషన్ అనేది పొందడం జరిగింది. ఇంపార్టెంట్. సో ఇలాంటివి ఏవైతే ఉంటే అందులో కూడా వార్తలు నిలిచిన జూలాజికల్ పార్కులు కానివ్వండి, లేదా బయోస్ఫియర్ రిజర్వ్స్ కానివ్వండి, వీటిపైన ఎగ్జామినేషన్లో ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సో రాష్ట్రంలో మరొక బయోస్ఫియర్ పార్క్, బయోస్ఫియర్ రిజర్వ్స్ లేదా బయోస్ఫియర్ పార్క్ అంటాం. ఏ రాష్ట్రం ఇక్కడ? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ ఒక బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది. ఇప్పుడు మరొక బయోస్ఫియర్ రిజర్వ్ పార్క్కి సంబంధించిన అంశం ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. ఆ టాపిక్ డిస్కస్ చేసే కంటే ముందు ప్రస్తుతం దేశంలోని 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ లేదా బయోస్ఫియర్ పార్క్స్ ఏవైతే ఉంటే ఒకసారి చూడండి. జీవావరణ పార్కుల అభివృద్ధి కార్యక్రమాన్ని 1971లో యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తోంది. ఆ సంస్థ 1971లో చేపట్టింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో 18 జీవావరణ పార్కులు అనేవి ఏర్పాటైనాయంట. అవేంటో ఇక్కడ చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోల్డ్ డిజర్ట్ హిమాచల్ ప్రదేశ్, ఇది 2009లో గుర్తింపు పొందింది. అండ్ నందాదేవి ఉత్తరాఖండ్ రాష్ట్రం 1988లో గుర్తింపు పొందింది. నెక్స్ట్ వచ్చేసి కచ్ గుజరాత్ రాష్ట్రం 2008లో గుర్తింపు పొందింది. నెక్స్ట్ వచ్చేసి పన్నా మధ్యప్రదేశ్ 2011లో గుర్తింపు పొందింది. మరియు మధ్యప్రదేశ్లోని 1999లో గుర్తింపు పొందిన పచ్మరి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అచనాకమర్ ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్ ఈ ప్రాంతంలో ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఇవి ఏవైతే ఉంటాయో 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏవైతే ఇక్కడ మీకు స్లైడ్లో చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు కూడా. నోక్రెక్ ఎక్కడ ఉంది? మేఘాలయలో. సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్. సిమ్లిపాల్ ఒడిషా. శేషాచలం మన ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం ఆంధ్రప్రదేశ్ 2010. గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు. ఆగస్త్యమాలై కేరళ గుర్తుంచుకోండి, ఓకేనా. గ్రేట్ నికోబార్ అండమాన్ నికోబార్ 1989లో గుర్తింపు పొందింది. అండ్ కేన్జెంగ్ జాగ్ సో సిక్కింలో 2000 ఇయర్లో. డిబ్రూ సైకోవా అస్సాము. మనాస్ అస్సాము. దెహాంగ్ దిబాంగ్ ఇక్కడ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని, ఇవన్నీ కూడా మీకు స్టాటిక్ పాయింట్స్. ఇవి కరెంట్ అఫైర్స్లో వార్తలు ఏం లేవు. సో ఉన్నాయి చూడండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెకండ్, ఆల్రెడీ శేషాచలం ప్రాంతం ఉంది కదా, దాంతోపాటు ఇప్పుడు ఇంకొకటి రాష్ట్రంలో చింతూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతూరు, రంపచోడవరం ప్రాంతాల్లోని సుమారు 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బయోస్ఫియర్ పార్క్, జీవావరణ పార్క్ ఏర్పాటుకు అటవీ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో 40 రోజుల్లో యునెస్కోకి ప్రతిపాదనలు పంపాలని భావించడం జరుగుతోంది. రాష్ట్రంలో శేషాచలం అటవీ ప్రాంతాన్ని 2010లోనే యునెస్కో జీవవర్ణ పార్క్గా గుర్తించింది. ఎన్ఎఫ్ సరిపోతుంది. ఇక్కడ మీకు జీవవర్ణ పార్క్ వీటిలో 3 జోన్స్ ఏవైతే ఉంటాయో, కోర్ జోన్, బఫర్ జోన్, ఫ్రీ జోన్, వీటిపైన కూడా అవగాహన పెంచుకోండి. ఎందుకంటే అంతా స్టాటిక్ పాయింట్ మీకు ఆల్రెడీ అవేర్ మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. ద డిపెండెన్సీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. కాబట్టి కృత్రిమ మీద పైన ఆధారపడడం పెరుగుతుంది. కాబట్టి దీనిపైన జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, టెక్నాలజీలో వస్తున్న మార్పు, ఏఐ అప్లికేషన్స్ పైన కానివ్వండి క్వశ్చన్స్ రావచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏఐ ఇంతింతై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాలకు విస్తరిస్తుంది. 2013-23 మధ్యకాలంలో కనీసం $1.5 మిలియన్ పెట్టుబడితో ప్రారంభమైన ఏఐ స్టార్టప్ కంపెనీలు, అంకుర సంస్థలు సంఖ్య భారీగా పెరిగింది. ఈ రేసులో అమెరికా దూసుకుపోతుంటే చైనా 2వ స్థానంలో ఉందంట. గుర్తుంచుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమెరికా ఫస్ట్, నెక్స్ట్ చైనా, యూకే, ఇజ్రాయెల్, కెనడా, ఫ్రాన్స్, తర్వాత భారత్. ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్ ఏవైతే ఉంటే ఆయా దేశాల్లో ఏర్పాటైన సంస్థలు, స్టార్టప్స్, ఏ స్టార్టప్స్, ఓకేనా, వివిధ దేశాల్లో. గుర్తుంచుకోండి. ఆధారం ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేశారంటే క్విడ్ అనే ఒక సంస్థ 2023-2024 ఏఐ ఇండెక్స్ ప్రకారం ఈ సూచి. నెక్స్ట్ దేశంలో కుటుంబ సగటు పరిమాణం అనేది 4.3 అంట మెంబర్స్. సో ఇక్కడ 2016-17లో సగటు వచ్చేసి 4.5 ఉంటే 2021-22లో 4.3గా ఉంది. ఇటీవల ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ సర్వే 2021-2022 వెల్లడిస్తున్న నిజాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వ్యవసాయ కుటుంబాల్లో 4.5 అంట, వ్యవసాయేతర కుటుంబాల్లో 4, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానాలో ఎక్కువగా ఉంది.
ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, కేరళ, మహారాష్ట్రలో తక్కువగా ఉంది. ఏపీలో 2016-17తో పోలిస్తే 2021-22లో స్వల్పంగా పెరుగుదల నమోదైంది. వ్యవసాయ కుటుంబాల్లో 30% పెద్దలు నిరక్షరాస్యులుగా ఉన్నారంట. వ్యవసాయేతర కుటుంబాల్లో 28% నిరక్షరాస్యులు ఉన్నారంట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కోల్ ఇండియా లిమిటెడ్. సో కోల్ ఇండియా లిమిటెడ్ తరచు మనం వింటూనే ఉంటాం. సో ఇక్కడ కోల్ ఇండియా లిమిటెడ్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ ఏదైతే ఉంటుందో రీసెంట్గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని వార్తల్లోకి వచ్చింది. కోల్ ఇండియా లిమిటెడ్ 1 నవంబర్ 1975 రోజున ఏర్పాటైంది. 1 నవంబర్ 2024తో 50 ఇయర్స్ సెలబ్రేషన్స్తో వార్తల్లోకి రావడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఫ్రమ్ 89 million ton ప్రొడక్షన్ డ్యూరింగ్ 75-76 టు 773.6 million tons అవుట్పుట్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇటీవల డిస్లెక్సియా అనే ఒక వ్యాధి వార్తల్లోకి వచ్చింది. డిస్లెక్సియా అంటే ఏంటంటే లెర్నింగ్ డిజేబిలిటీ, నేర్చుకోవడంలో ఒక డిజేబిలిటీగా చెప్పొచ్చు. సో దీన్ని అవేర్ చేయడానికి, డిస్లెక్సియా పైన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇటీవల దేశ రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయం ఇంక్లూడింగ్ రాష్ట్రపతి భవన్ సో రెడ్ లైట్ని ఇగ్నైట్ చేస్తూ, రెడ్ లైట్ని చూపిస్తూ ప్రత్యేకంగా అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సో యాక్ట్ ఫర్ డిస్లెక్సియా అనే ఒక ప్రోగ్రాము, క్యాంపెయిన్ అని గుర్తుంచుకోండి. దేనికి సంబంధించి అంటే డిస్లెక్సియా. ప్రస్తుతం భారతదేశంలో 20% పాపులేషన్ ఈ డిస్లెక్సియాకి అఫెక్ట్ అయ్యారు. అందులో 35 million స్టూడెంట్స్ ఉన్నారంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యుఎస్, జపాన్, సౌత్ కొరియా జాయిన్ హ్యాండ్స్ టు సపోర్ట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. భారతదేశంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సపోర్ట్ చేయడానికి యుఎస్, జపాన్, సౌత్ కొరియా ముగ్గురు కూడా చేతులు కలిపారంట. గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 2023 మార్చి మంత్లో ఇండియాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన IMF వారు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలోని డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని గ్రోత్ వైపు పయనించాలని చెప్పేసి మనల్ని పొగుడుతూ రాశారు. సో భారతదేశంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అద్భుతము. ఉదాహరణకు తీసుకుంటే ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ కూడా ఆన్లైన్ పైన మనము ఎక్కువగా డిజిటల్ రివల్యూషన్ సృష్టించాము. సో దీనికి భారతదేశంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత అభివృద్ధి చేయడానికి 3 దేశాలు చేతులు కలిపినాయంట. నెక్స్ట్ వచ్చేసి ఏపీలోనూ టెస్కో విక్రయాలు చేసే ఉద్దేశము. కొత్తగా 5 చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు. పోచంపల్లి, గద్వాల సహా ఇతర ఉత్పత్తుల విక్రయాలు జరపడం అంట. రాష్ట్రంలో తయారయ్యే నేత వస్త్రాలను పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విక్రయించేందుకు తెలంగాణ చేనేత సహకార సంస్థ టెస్కో సన్నాహాలు చేస్తుంది. సంస్థ కార్యకలాపాల విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఏపీలోనూ కొత్తగా 5 ప్రదర్శన విక్రయశాలలు ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఆన్లైన్ విక్రయాలకు వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని మరిన్ని విభిన్న డిజైన్లు, ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే వజ్రప్రహార్ విన్యాసము భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసం 15th ఎడిషన్ అమెరికాలో ప్రారంభమైంది. నెక్స్ట్ గరుడ శక్తి 9th ఎడిషన్ భారత్ ఇండోనేషియా సంయుక్త సైనిక విన్యాసము ఇండోనేషియాలో ప్రారంభమైంది. నెక్స్ట్ వాతావరణ మార్పులతో దాదాపు 25% మేర జీడిపి క్షీణత జరుగుతుంది భారతదేశంలోని ఏడీబీ ఇచ్చిన రిపోర్ట్. భారతదేశంలోనే మొట్టమొదటి IGBC సర్టిఫికేట్ను పొందిన జువాలజికల్ పార్క్ దుర్గేష్ అరణ్య హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ బయోస్ఫియర్ పార్క్ అభివృద్ధికి సంబంధించి సన్నాహాలు అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా అవుతుంది, దానిపైన ఎన్ని స్టార్టప్స్ ఏర్పడుతున్నాయని చెప్పేసి ఒక నివేదిక. నెక్స్ట్ భారతదేశంలో సగటు కుటుంబ పరిమాణం ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఇటీవల ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే అండ్ కోల్ ఇండియా 50 సంవత్సరాల సెలబ్రేషన్స్. నెక్స్ట్ డిస్లెక్సియా వార్తలు నిలిచిన ఒక వ్యాధి. సో యుఎస్, జపాన్, సౌత్ కొరియా చేతులు కలిపై భారతదేశంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయడానికి. ఏపీలో టెస్కో విక్రయాల కోసము ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకు కూడా ఇంపార్టెంట్ అయిన టాపిక్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాము. థ్యాంక్ యూ.